పవన్ కళ్యాణ్ పుట్టినరోజున మొక్కలు నాటిన జన సైనికులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం వాకాలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఫిషర్మెన్ కాలనీ తదితర ప్రదేశాలలో ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు జనసేన నాయకులు తూము చక్రధర్రావు ఆధ్వర్యంలో జనసేన మండల కార్యదర్శి గేదెల చిన్నారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాద్, బీజేపీ నాయకులు కంచుమర్తి చిన్న అప్పాజీల అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. వారు మాట్లాడుతూ నిజమైన వ్యక్తిత్వం గల మంచి హృదయ స్వభావి మన పవన్ కళ్యాణ్ అని, ఎటువంటి హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా సాదాసీదాగా పుట్టినరోజు చేసుకోమని ఆదేశాలు ఇవ్వడంతో ఇలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వరద రావడంతో వారికి మా వంతు సహాయ సహకారాలు అందించేందుకు అందరినీ కలుపుకొని బాధితులకు ఉపయోగపడేలా సహాయం ఉంటుందని, అందుకు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చొక్కా నల్లబాబు, కేబుల్ రాజా, శివాజీ, వైవి ప్రసాద్, బీజేపీ నాయకులు అప్పాజీ, వాసు కుమారి, దూడ, జగన్నాథం, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఒకటే కాదు, యావత్ జనసేన సైనికుల యొక్క పుట్టినరోజు. ఈరోజు ప్రతి నాయకుడి పుట్టినరోజుకి సెలబ్రేషన్ చేసుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మొక్కలు నాటమనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. వృక్షో రక్షిత రక్షిత అని బోర్డుల మీద రాసుకోవడం వరకు అందరికీ తెలుసు, కానీ ఈ వృక్షాలు ఏది మంచిది ఏది చెడు అనే విషయాలు ఎవరికీ తెలియదు. మొన్న ఉప ముఖ్యమంత్రిగా సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టగానే ఈ బయాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఆయన కలవటం జరిగి ఈ దేశానికి, ఈ భూసారానికి, ప్రజలకు హానికరమైనటువంటి మొక్కలు ఏదైతే ఉన్నాయో ఆ మొక్కలను తొలగించమని చెప్తే వెంటనే స్పందించారు. ఈ విషయం ఆ డిపార్ట్మెంటు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కాదు, గత ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం 3 ప్రభుత్వాలకు కూడా ఆ డిపార్ట్మెంట్ వివరణ ఇస్తుంది, ఏంటి ఈ మొక్కలు మంచివి కాదు, వీటిని తీసేయాలని. కానీ ఏ కారణం చేత అది ఎవరో పట్టించుకోలేదు. కేవలం మన పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద పట్టించుకోవడం వల్ల ఈ మొక్కలకు ప్రమాదం అని యావత్ భారతదేశానికి తెలియజేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించుకోవాలని, కేవలం పర్యావరణ పరిరక్షణ ద్వారానే ప్రజల ఆరోగ్యం క్షేమంగా ఉంటుందని మన పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. జై భారత్, జై హింద్, జై ఎన్డీఏ. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకలపూడి గ్రామంలో ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కలిపి స్వచ్ఛందంగా మా ఆడపడుచులు, తెలుగింటి ఆడపడుచులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా పర్యావరణం పరిశుభ్రంగా ఉంచాలి, ప్రతి ఈది కూడా శుభ్రంగా ఉండాలి అనే ఆలోచనతో మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టినది. మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పంతం నానాజీ గారు, బావగారు చక్రధర గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే కాకినాడ రూరల్ శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు, మంత్రివర్యులు మన పంతం నానాజీ గారికి ఇటువంటి ప్రోగ్రాలకి ప్రోత్సహించి ఇంత అద్భుతంగా జరిగినందుకు ఆయన కూడా, మా ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాకలపూడి గ్రామ ప్రజల తరపున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.